కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి కేసులో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముగ్గురు మాజీ ఇంజనీర్ల ఆస్తుల అటాచ్మెంట్ ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. మాజీ ఇంజనీర్లు హరిరామ్, నూనె శ్రీధర్, మురళీధర్ ఆస్తులను నిషేధిత జాబితాలో పెట్టారు. వీరి ముగ్గురి ఆస్తుల విలువ 400 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ ఇంజనీర్లపై కేసులు తేలే వరకు ఈ ఆస్తులను క్రయ విక్రయాలు జరపకూడదని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఈ ముగ్గురు బెయిల్పై ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతికి సంబంధించి ముగ్గురు మాజీ ఇంజనీర్ల ఆస్తుల అటాచ్మెంట్ ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా తెలంగాణ బ్యూరో చీఫ్ సుధాకర్ అడిగి తెలుసుకుందాం. సుధాకర్, చెప్పండి, ముగ్గురు ఇంజనీర్లకు సంబంధించిన ఆస్తుల అటాచ్మెంట్ అయితే చేసినట్లు ఉన్నది, డీటెయిల్స్ ఏంటి? కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని ప్రభుత్వం మొదటి నుంచి భావిస్తుంది. అందులో భాగంగానే వివిధ కమిటీలను కూడా వేసింది. ఆ కమిటీలు కూడా నివేదిక ఇచ్చాయి. జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఒకవైపు, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఒకవైపు, అదేవిధంగా మిగతా అధికారులకు సంబంధించిన నివేదికలన్నీ వచ్చాయి. అన్నింటిలో కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందనేది ప్రధానంగా వచ్చిన ఆరోపణ. ఈ ఆరోపణ ఒకవైపు ఉంటే, మరొక వైపు కాళేశ్వరం ప్రాజెక్టులో ఇంజనీర్గా పనిచేసిన అధికారులందరిపైన ఏసీబీ దాడులు జరిపింది. ఏసీబీ దాడుల్లో విస్తుపోయే ఆస్తులు ఒక్కొక్కటిగా బయటకు వచ్చాయి. బయటకు వచ్చిన తర్వాత చాలా మంది కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అధికారులు ఇంకా జైల్లోనే ఉన్నారు. ఉన్నప్పటికీ అధికారులకు సంబంధించి ఆస్తులు జప్తు చేయాలని నీటిపారుదల శాఖ, భారీ నీటిపారుదల శాఖ భావిస్తుంది. అందులో భాగంగానే నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. నిషేధిత జాబితాలో ఏవైతే ఆస్తులు ఉన్నాయో, ముఖ్యంగా హరిరామ్, కాళేశ్వరం మాజీ ఈఎల్సీ హరిరామ్ సంబంధించిన ఆస్తులను జప్తు చేయాలని నిర్ణయించింది. అదేవిధంగా ఏఈ నితేష్ కుమార్ ఆస్తులు కూడా సీజ్ చేయాలని భావిస్తుంది. దీంతో పాటు విజిలెన్స్ కమిషన్ కి ఈ నూనె శ్రీధర్ ఫైల్ కూడా విజిలెన్స్ కమిషన్ కి పంపింది. ఈ రకంగా ముగ్గురు అధికారులకు సంబంధించిన ఆస్తులు జప్తు చేయాలనుకుంటుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో హరిరామ్ ఆధ్వర్యంలో 40,000 కోట్లకు పైగా పనులయ్యాయి. 40,000 కోట్లకు పైగా పనులైతే ఇందులో ఆయన భారీగా అవినీతి చేశాడనేది ప్రధానమైన ఆరోపణ. అందుకు అనుగుణంగా ఆయన ఆస్తులు జప్తు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ముఖ్యంగా ఆయన జప్తు కావాలన్న ఆస్తులను ఒకసారి చూసినట్లయితే సిద్దిపేట జిల్లా ముర్కూర్ మండలంలో 28 ఎకరాలు, షేక్పేట కొండాపూర్లో విల్లాలు, మాదాపూర్ శ్రీనగర్ కాలనీ నార్సింగ్లో ప్లాట్లు, ఏపీ రాజధాని అమరావతిలో వాణిజ్య స్థలం, అదేవిధంగా శ్రీనగర్ కాలనీలో 2 ఇళ్లు, పటాన్ చెరువులో 20 గుంటల భూమి, అదేవిధంగా బొమ్మల రామారంలో 6 ఎకరాల్లో ఈయనకు మామిడి తోట ఉంది. మామిడి తోట, అదేవిధంగా కొత్తగూడెంలో నిర్మాణంలో ఉన్న ఒక భవనం, అదేవిధంగా కుత్బుల్లాపూర్, మిర్యాలగూడ ఓపెన్ పార్క్, వీటన్నింటినీ కూడా ఆస్తి చేయాలని ప్రభుత్వం భావించింది. అందుకు అనుగుణంగా ఒక నోటిఫికేషన్ కూడా జారీ చేసి హరిరామ్ ఆస్తులను మొదటి విడతగా జప్తు చేస్తున్నారు. మిగతా అధికారుల ఆస్తులను కూడా మరో ఇద్దరు అధికారుల ఆస్తులను కూడా జప్తు చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతుంది. అయితే కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసిన అధికారుల గుండెల్లో ఇప్పుడు రైళ్లు పరిగెడుతున్నాయి. కేవలం అవినీతి అధికారులను గుర్తించడమే కాకుండా వారిపైన ఏసీబీ దాడులు జరగడం, ముగ్గురు అధికారులు ఇప్పటికే జైల్లో ఉండడం, ఈ ముగ్గురు అధికారులకు సంబంధించిన ఆస్తులు జప్తు కావడం, జప్తు అయిన నేపథ్యంలో ఇంకా మిగతా అధికారులందరూ కూడా కొంత భయాందోళనకు గురవుతున్నారు, ఇబ్బందులకు గురవుతున్నారు. ఒకవేళ అవినీతి జరిగిన అధికారులను గుర్తించి వారి ఆస్తులు జప్తు చేస్తే ఓకే, కానీ అవినీతితో సంబంధం లేని అధికారులు ఏమైనా బలయ్యే ఛాన్స్ ఉందనే కోణంలో కూడా కొంత భయాందోళనకు గురవుతున్నాయి. మొత్తంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అదేవిధంగా అధికారుల వరకే పరిమితం అవుతుందా, లేకుంటే గత ప్రభుత్వంలో మంత్రులు అదేవిధంగా
ఇతర వ్యక్తులు ఎవరైతే ఉన్నారో భాగస్వామ్యం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగస్వామ్యం అయ్యారో వారికి సంబంధించిన ఆస్తులు ఏమన్నా జప్తయ్యే అవకాశం ఉందా అనే చర్చ కూడా ఇవాళ ఉదయం నుంచి నడుస్తుంది. రైట్, థ్యాంక్ యూ సుధాకర్.